నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే మనం తీగ జాతి మొక్కలో పువ్వులు పూసే మొక్కల్ని నేను ఎక్కించడానికని చిన్న ఏర్పాటు అయితే చేశానండి. మన కన్నయ్యకి ఇక్కడ చిన్న నీడ ఉంటుంది. తర్వాత ఈ పువ్వుల తీగ ఎక్కి చక్కగా పువ్వులు పూస్తుంటే చూడటానికి బాగుంటుంది కదా. అదే కాకుండా చాలామంది పూల తీగి పైకి ఎక్కకుండా అక్కడికక్కడే చుట్టేస్తుంది అంటున్నారండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇబ్బంది నుంచి మనకి పైకి ఎక్కడానికి ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చెప్తాను. కృష్ణయ్యని అందంగా అలంకరించుకుందామండి, వచ్చేది పండగ కదా. అది ఏంటన్నదే ఈ వీడియోలో చూద్దాం. చూసారా, కోకోకోలా గొడుగు ఉంటుంది కదండి, ఆ గొడుగండి మన షాప్ ఉన్నప్పుడు ఇచ్చారు. దీన్ని నేను మా వారైతే ఇలా కట్టారండి. అయితే కట్టేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ మా వారైతే వద్దు, తర్వాత చూపించుకో అన్నారండి. నేనైతే ఇలా అయితే అమర్చాను. కృష్ణయ్య ఎదురుగా కింద ఈ స్తంభానికి అయితే కట్టించానండి. చూసారు కదా, ఈ గొడుగు చుట్టూ పాదులు అల్లుకుంటే పువ్వులు పూస్తే చూడటానికి భలే ఉంటాడు కదండి మన కృష్ణయ్య. మరి కృష్ణయ్యని చక్కగా అలంకరించుకుందాము. ఇది చూసారా, ఎర్రమల్లి అని, దీని పేర్లు ఇంకా చాలా ఉన్నాయండి. చూడటానికి మొగ్గలు చూసారు ఎలాగున్నాయో ఎర్రగానే. ఈ భలే పూస్తున్నాయండి పువ్వులు. అయితే మనకి ఇన్ని కొమ్మలు ఉన్నాయి కదండి, మనకి ఇన్ని కొమ్మలు ఉన్నాయనుకోండి మనకి పైకి అయితే ఎక్కదండి. దీన్ని ఏమాత్రం జాలి కనికారం అన్నీ వదిలేసి మన ఈ కొమ్మలను అయితే కట్ చేసేసుకోవాలండి. చూసారా, నేను ఈ కొమ్మలను అయితే తీసేస్తున్నానండి. మనకి ఏ మొక్క అయినా సరేనండి, పూత పూసింది అంటే అది ఎదుగుదల ఆగిపోద్దండి. అందుకే వచ్చిన మొగ్గలను కూడా కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇది పైకి ఎక్కాలి. అందుకే దీన్ని ఏం చేయాలంటే అండి, మనం ఈ తీగిలినన్నిటిని కూడా తీసేసుకోవాలి. తీసేసుకుని ఇలా మొగ్గలు లేకుండా చేస్తేనే వీటికి చక్కగా పైకి ఎక్కడానికే దీనికి కొన్ని కొమ్మలు అయితే వస్తాయి. మొగ్గలు ఉన్నాయి పాపము అనుకున్నామంటే మాత్రం మనం అనుకున్న లక్ష్యానికి వెళ్ళాలి అంటే అండి కొన్ని తప్పదండి. మరి చాలామంది అమ్మో ఇంత మా వల్ల కాదు అంటారు. నేనైతే మనం ముందడుగు వేయాలంటే మాత్రం కొంచెం ధైర్యం అయితే ఉండాలండి. అలానే ఈ కొమ్మలన్నిటిని తీసేసాను. దీనికి 4 తీగలు అయితే ఉంచానండి. ఇప్పుడు ఈ అన్నిటికీ ఉన్న బలమంతా, వీటికి తీసుకునే బలమంతా కూడా చూసారా, పువ్వులు కూడా ఉన్నాయి. ఇగో చూసారు కదా, మొగ్గలు 3 మొగ్గలు ఉన్నాయి. వీటి బలమంతా ఈ 1-2-3 కొమ్మలకే వచ్చి చక్కగా మనకి ఇది బాగా పెరుగుతుంది. చూసారా, ఇలా ఈ 4 కొమ్మలనే మనం ఆ పందిరి కింద పెట్టి దాని మీదకి ఎక్కిద్దాం. చక్కటి పువ్వులు పూసాయి అనుకోండి, మంచి వాసన వస్తుంది కదండి. అలానే వీటికి కూడా ఇరువైతే ఇద్దాం. చూసారు కదా, నేను ఈ 3 డబ్బాలని ఎలా ముచ్చుకుంటానో మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇది కూడానండి, దీంట్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో మనకి ఇది ఉందండి, వైట్ శంఖం ఉంది. తర్వాత మార్నింగ్ గ్లోరీ మన దగ్గర 2 రకాలు ఉన్నాయండి. 2 రకాల్లో ఇది మనకి కొంచెం నీలంలో లైట్ వచ్చిందండి. దీన్ని మనం ఇక్కడ కొంచెం కంపోస్ట్లు ఇచ్చేసి పైకైతే ఎక్కిచ్చేద్దాము. తర్వాత ఇది తెచ్చాను కదండి, అందరూ బొటానీ పువ్వు అని అన్నారు కదా, దీన్ని కుండీ మెదడుగా మనం వేద్దామండి. దీన్ని పట్టుకు వెళ్ళి ఒక కవర్ ఉంది, ఆ కవర్లో ఇది చూసారా, దీనికి పోయింది అడుగు భాగం. దీనికి ఒక డబ్బా అయితే పెట్టాను ఇలాగా. ఇందులోంచి ఏర్లు మనకే ఇంకొక కవర్లోకి వచ్చేటట్టు నేను ఈ ఖాళీ అయితే చేశాను. కుండీ పెడదామండి. దీనికి వేర్లు ఎక్కువ కావాలి, బాగా పాకి మంచిగా మనకి తీగ అయితే పైకి వస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఇప్పేసి అక్కడైతే కడదామండి. ఇది ఇప్పుడు రెడీగా ఉంది మనకి పైకి ఎక్కడానికి, కానీ ఇది లేత నీలమండి. అలానే అది చూసారండి, మనం ఇలాంటి తీగిని ఎప్పుడైనా సరే ఈ పైకి ఎక్కించాలి అనుకున్నప్పుడు వాటికి ఉన్న విత్తనాలు, సైడునున్న కొమ్మలో ఇలాంటివి తీసేస్తూ ఉంటేనండి మనకి పై సిగురికి బలం వచ్చి అవి పైకి ఎక్కడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని వచ్చిన ప్రతి కొమ్మని ఇలాగే ఉంచేస్తే మనకి ఈ పాదు ఇక్కడే ఉంటుందండి, పైకంటే అస్సలు ఎక్కదు.
అందుకే నేను ఇక్కడ ఉన్న కొమ్మలు చిగుర్లు అలాంటివన్నీ తీసేసాను. మనకి విత్తనాలు కూడా తీసేసానండి. విత్తనాలు ఎదిగే క్రమంలోనండి మన మొక్కలు స్లో అయిపోతుంది ఎదుగుదల. అందుకని విత్తనాలు తీస్తేనే సైడ్ కొమ్మలు కూడా తీస్తా. ఇప్పుడు దీనికి కొంచెం ఎరువు ఇచ్చేసి ఎరువు అయితే వేసాను. ఇప్పుడు వేసాక వీటిని కాస్త ఇలా తిరగేసుకుని దీన్ని మనం వాటి చోట్లో పెట్టేద్దామండి. వాటర్ వేసేద్దాము. ఇప్పుడు మనం తీగినైతే పైకి పాకిందాం. కృష్ణయ్య వెనక భాగం అండి ఇలా ఉంది. ఇక చూసారా గొడుగు కూడా ఇలాగుంది. ఇది మాకు కోకోకోలా వాళ్ళు షాపుకి ఇచ్చారండి గొడుగు. నన్నాళ్ళు వాడాము. ఇప్పుడు మొత్తం గుడ్డ చిరిగిపోయాక దీన్ని ఏం చెయ్యాలా అని ఎన్నాళ్ళు భద్రపరిచానండి. ఇప్పటికి దీనికి ఒక ఐడియా వచ్చింది. మనం ఇక్కడ ఒక పీటకి ఒక 2 ఇటుకలు పెట్టి స్టాండ్లా ఉపయోగించుకున్నాము. చూసారా ఇలా వీటిని నేనే తయారు చేశానండి. దీన్ని ఇప్పుడు మనం 2 కుండీలు అయితే పడతాయి. ఇక్కడ ఒక కుండీ, మరొకటి ఇక్కడ పెడదామండి. చూసారు కదండి, 2 ఇక్కడైతే అమర్చేసాను. ఇంకొకటి ఏమో మరి ఒక పక్కన పెడదాము. ఇలా ఇప్పుడు ఈ తీగిని ఒక కర్ర సహాయంతో మనం పైకైతే ఎక్కించేద్దాం. ఉన్నదేమో చిన్న గొడుగండి, కానీ ఇక్కడ ఎన్ని రకాలు వేసానో చూడండి. ఇక్కడ మనకే బొటానీ పువ్వు అన్నారు కదా, అది వేసానండి. ఇక్కడ కుండీలోకి వేరు వెళ్ళిపోయేటట్టు ఏర్పాటు చేశాను. బొబ్బాయి చెట్టులో ఉంది. ఇక్కడ మనకి ఇది ఏర్పాటు చేశాను. అక్కడేమో మల్లి చెట్టు, ఎర్రమల్లి. ఇక్కడ మనకే మార్నింగ్ పూసే పువ్వులు, చెంకు పువ్వులు, ఇన్ని రకాలైతే ఏర్పాటు చేశానండి. మరి ఏమి ఎక్కుతాయో చూద్దాం. మరి ఇక్కడండి మనం 4-5 రకాలు ఉన్నాయండి. ఇందులో ఏ రకం వచ్చినా చక్కటి పువ్వులు పూసినా మనకి హ్యాపీయే కదండి. నేను ఒకే రకం వేసి దీన్ని పట్టుకుని ఎలాడే కంటే మనం కొన్ని రకాలు వేసుకోవటం వలన ఇక్కడ ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది, మనకి హ్యాపీగా ఉంటుంది. ఒక్కొక్క కుండీలో 2-3 రకాల తీగలు అయితే ఉన్నాయండి. ఇది వైట్ చంకం ఉంది ఇందులో. తర్వాత ఇది చూసారు కదా, దీన్ని చాలాసార్లు నాకు వీడియో సమయంలో కొన్ని పేర్లు రావండి, ఇది చెప్పారు కూడా మన వాళ్ళు. ఇది కూడా ఇక్కడ వేసేసాను. చూసారా ఇలా ఇవన్నీ కూడా ఈ డబ్బాల్లో వేసాను. ఇక్కడ ఇది ఇందులో పెట్టానండి కవర్లోని. తర్వాత ఇక్కడ ఈ కవర్లో పెట్టాను. ఇది కూడా మనకే చూద్దామండి. ఇవన్నీ సరిపోకపోతే ఇది ఎక్కిద్దాము, లేదంటే దీన్ని వేరుపాటుగా మనం ఒక చిన్న బాల్లా చేసుకుని దీన్ని ఒక స్టాండ్లా చేసుకుని దానికి ఎక్కిందాం. ఇలా ఉందండి నా ఐడియా. ఎలా అనిపించింది మీకు? మరి గొడుగు అందంగా లేదని నేను అనుకుంటున్నాను, కానీ పూల తీగ ఎక్కి పువ్వులు పూస్తే మరి అందంగా అవుతుందండి. దీనికి ఇలా ఏర్పాటైతే చేశాను. ఇది మా ఇంట్లో ఉన్న వేస్ట్ గొడుగుని ఇలా అమర్చుకున్నానండి. బాగుంది కదా. ఇలా తీగ జాతి మొక్కలు ఎప్పుడైనా సరే ఎక్కట్లేదు అనుకున్నప్పుడు అండి, ఇక్కడ చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదండి, ఆ కొమ్మల్లో మాత్రం తీసేసుకుంటే ఆ పైన ఉన్న కొమ్మకి కొంచెం బలం వచ్చి అప్పుడు ఆ కొమ్మ బాగా సాగటానికి ఉపయోగపడుతుంది. చూసారా పువ్వులు ఉన్నాయి, అయినా సరేనండి తప్పదు, మరి మనకి పైన పాకాలి. అందుకే ఇక్కడ కొన్ని ఆకుల్ని కొమ్మల్ని కూడా తీసేసుకున్నా. ఇలా ఆలోచిస్తే ప్రతి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం అనుకున్న లక్ష్యం చేరాలి అంటే ఇలాంటివన్నిటిని కూడా మనం తప్పించుకుని ముందుకైతే సాగాలండి. మన జీవితంలో కూడా ఇలాంటి ఒడిదుడుకుల నుంచి ముందుకెళ్ళాలి కదండి. ఇంతేనండి, మా తోటలో పసుపు అయితే ఇలా ఉందండి. పండగ వెళ్ళగానే మనం హార్వెస్ట్ అయితే చేసేద్దాం. చూసారా ఎంత చక్కగా పువ్వులైతే పూసాయో టింకీస్. ఇవి చాలా అందంగా ఉన్నాయి కదండి. మన తోటలో ఇవి భవానీ గారి కొన్ని విత్తనాలు ఇచ్చారండి, కొన్నేమో అరుణ గారు ఇచ్చారండి. మరి ఇవి ఇద్దరే ఇచ్చారండి. ఇద్దరే కలిపి ఒకే దాంట్లో వేసేసాను. చక్కగా ఈ రంగు అయితే వచ్చింది. మరి ఇంకేం రంగు వస్తుందో చూడాలండి. ఒకే కలర్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా. నేను చూద్దాం, కాస్త పెరిగాక అందులోనే వెయ్యాలి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి. ఇది కూడా మనకే బాగా పెరిగే మొక్క. ఇది వేరే రంగు అని అనుకుంటున్నానండి. ఇది పొద్దునుంచి సాయంకాలం వరకు ఉంటుంది అన్నారు. అదన్నా అవ్వాలి, లేదంటే ముద్ద అన్నా అవ్వాలండి. ఈ రెండాట్లో ఏదో ఒకటి అవ్వాలి. మరి ఏదన్నదే. మరి రమమహేశ్వరి గారు మీకు ఏమైనా వైన్ దొరుకుతుందా? నల్లగా ఉంది దీన్ని తీగి.
మరి ముద్ద లేత రేఖ అన్నదే నాకు ఐడియా లేదండి, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇది మాత్రం పసుపు కుంకుమ చెట్టు అని అనుకుంటున్నానండి, అలానే ఉంది. ఇదిగోనండి, మనం బంగాళదుంపల్ని చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఇవి కూడా మనకి చాలా బాగా ఊరతాయి. అయితే నేను చూడండి, మన ఇంటికి తెచ్చుకున్న బంగాళదుంపలనండి నేనైతే అలా వేసేసాను. ఎంత బాగా మొక్కలు వచ్చాయో చూడండి. వీటితోనే మనం చాలా మొక్కలను అయితే చేసుకోవచ్చు. బయట కుండీలో ఇలా పెట్టానండి, అంతే. ఎంత బాగా వచ్చాయో చూడండి. అయితే దీనికి మనం బంగాళదుంపలు ఎప్పుడు కూడానండి మెట్ట ప్రాంతంలో పండుతాయి, అంటే ఇసుక నేల, నీరు లేని భూముల్లో ఎక్కువ పండిస్తారండి. దీనికి 2 వంతులు మట్టి, 1 వంతు మన ఎరువు ఏదైనా సరేనండి. 1 వంతు ఎరువు, 2 వంతులు మట్టి కలిపే మట్టి అయితే కలిపేసుకుందామండి. మనం ఎప్పుడు మొక్కలకి అన్ని మొక్కలకి కలిపే విధానంగానే కలుపుకొని కాస్త ఇసుక కలిపేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలకు ఎలాగైతే కలుపుతామో అలా ఇసుక కలిపేస్తే సరిపోతుంది. చూసారా, మనం ఇలా కలిపిన దాన్ని ఇలా ఒక బకెట్లోకి అయితే ఇలా అమర్చుకున్నానండి. మనం ఎప్పుడు కూడా బంగాళదుంపల్ని ఎక్కువ లోతున్న దాంట్లో ముందుగానే మనం తగినంత లోతులోని వీటిని అయితే వేయకూడదండి. కొంచెం చూసారా, ఇదొక మొక్క, ఇదొక మొక్క, 2 కలిపి అయితే వేసేస్తున్నాను. దుంపల్లాగే ఉన్నాయి. ఇలా భలే ఊరతాయండి ఇవి. మన ఇంట్లో నేను చాలాసార్లు వేశాను, మొలిసాయి. ఇలా వేసేద్దాము. ఇంకా మనకి ఇవి చాలా వాటిల్లో వేసుకోవచ్చు. అయితే చూసారా, మన కూరకు తెచ్చుకున్న దుంపలండి ఇవి. ఇలా కొంచెం ఎదిగే కొలది మనం వీటిల్ని మట్టి వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా మనకి చక్కటి ఆర్గానిక్ దుంపలు. అయితే మనకి దుంపలో మనకి అంతగా మందు ఎక్కువ భూమిలో ఊరేవి కాబట్టి అండి, మనం వీటికంటే వంగ, బెండ ఇలాంటివి ఎక్కువ నాటుకోవటం వలన మంచిదండి. నేను దుంపజాతి మొక్కల్ని చాలా తక్కువ పెంచుతాను. చూసారా, ఎంత చక్కగా మనం బంగాళదుంపలను అయితే నాటేసుకున్నాం. ఇవి మనకి కాస్త ఎదిగాక కాస్త మట్టిని అయితే కలపచ్చు. ఏమీ లేదండి, కొంచెం ఇసుక శాతం వేసుకోండి. మనం ప్రతి మట్టి కలిపే విధానంలో కాస్త ఇసుక వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ అయితే ఇద్దామండి. మన తోటలో బంగాళదుంపలు కూడా కాచేస్తున్నాయి కదా. కూరకు తెచ్చిన దుంపలేనండి నేను. మనమంటూ దీనికంటూ విత్తనం ఏమీ అవసరం లేదు, ఇలా 2 ముక్కలు చేసుకుని వేయచ్చు. అయితే మనకి ఇది బకెట్ లోతుగా ఉంటుంది కదండి, అడుగుకి కూడా వెళ్ళటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మన తోటలో బంగాళదుంపలు రేపటి నుంచి బోలెడన్నండి. చూసారా, అన్నిటితోటే వీటినండి. కానీ దుంప జాతి మొక్కలకే కొంచెం వాటర్ తక్కువ వేయాలి. అలానే నీరు బయటికి వెళ్ళిపోయేటట్టు మనకే ఈ కుండీలకి డ్రైనేజీ సిస్టమ్ బాగుండేటట్టు చూసుకోవాలి. చూసారా, మన తోటలో బంగాళదుంప తోటలు అయితే 2 అండి. చూసారా, 2 కుండీలు వేసాను. ఇవి వచ్చాక మీకు మరోసారి చూపిస్తాను. చూసారు ఎంత బాగా పెరిగినాయో. బాగా పెరిగినాయి ఒక దాంట్లో, తక్కువగా వచ్చినాయి ఓ దాంట్లో వేసానండి. కారణం ఏంటంటే ఇది బాగా పెరిగి పక్కనున్న మొక్కను పెరగనివ్వదండి. అందుకే ఒక దాంట్లో అలా, ఒక దాంట్లో ఇలా వేసా. చూసారు కదా, దీంట్లో ఇలా ఈ మొక్క కింద మొక్కని పెరగనివ్వదండి. అందుకే అన్నీ ఒక దాంట్లో ఇలా వేసా. మనం కొంచెం ఎరువు మొక్క పెరిగే కొలది ఇలా ఎరువు ఇచ్చుకుంటూ పోతే సరిపోతుంది. మొదట వేసాం కదా అని అనుకోకండి, ఎప్పుడు తిన్నది అప్పుడే అరిగిపోతూ ఉంటుంది. మొక్కలకేంటి మనకేంటి మనీ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇలా వేసాం కదండి, ఎరువు ఇచ్చాం కదా, ఎక్కువ పసుపులు ఎరువండి స్లోగా ఇస్తుంది. మనం 2 వంతులు మట్టి, 1 వంతు పసుపులు ఎరువు వేసి ఈ మొక్కలైతే పెట్టేశానండి నేను. ఇసుక మనకి పాత మట్టే కాబట్టి ఇసుక అవసరం లేదు. దీన్ని ఇలా చేసాం కదా, ఇప్పుడు మనం పూత వచ్చాక మరోసారి ఇద్దామండి. అంతేనండి, 2 సార్లు ఇస్తే సరిపోతుంది. మనం అప్పుడు కూడా ఈ ఎరువు ఇస్తే సరిపోతుంది. లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏది ఉన్నా సరేనండి, ఇలా ఇచ్చేసుకోవటమే. చూసారు కదా నేను ఈరోజు చేసుకున్న పనులు. అలానే ఇది స్లోగా ఎదుగుతుందండి ఎందుకో, కానీ ఇది పెరుగుదల చాలా తక్కువగా ఉంది. మట్టి కుండీనైతే రీపాట్ చేసేసాను. చేసేసి దాంట్లోనేమో బంగాళదుంప వేసాను.
దీంట్లో ఇప్పుడు కొంచెం ఎరువు కలిపండి మట్టిలోని మనీ ఇలా పెట్టానండి. ఎందుకో కానీ మరి మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. నాకు ఇప్పటికే బోల్డ్ పువ్వులు అయితే పుయ్యాలి. మరి చాలా స్లోగా ఉందండి ఈ చెట్టు. ఏమి ఇవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. దీనికి వాటర్ ఎక్కువ ఇవ్వకూడదట. చూద్దామండి. మరి బ్రహ్మకమలం ఇది వైటే, పువ్వులు పూస్తే బాగుండు అనిపిస్తుంది. మరి ఎప్పుడు పూస్తుందో చూడాలి. మనం ఇలా నాటేటప్పుడండి కొంచెం వాటర్ ఇచ్చుకుంటాము. కానీ ఈ సమయంలో మనం తయారు చేసిన లిక్విడ్లు ఏమీ ఇవ్వద్దండి. ఎందుకంటే ఇవి మనకి ఎరువు చాలా వేస్తాం కదా, ఇవే సరిపోతుంది. లిక్విడ్లు కొంచెం ఈ మొక్క కొంచెం బాగా అన్నాక అప్పుడు ఇద్దామండి. ఒక వారం 10 రోజులు పోయాక. నీళ్ళైతే తక్కువే వేశాను. ఇలా మన తోటలో బంగాళదుంపలను కూడా కాయించుకోవచ్చు. చూసారు కదా మా కన్నయ్య దగ్గర పందిరి అయితే ఇలాగుందండి. ఎంత తొందరగా ఈ పందిరి అంతా ఎక్కి పువ్వులు పూసి అలంకరిస్తాయో. నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఏదో చెయ్యాలనుకున్నానండి. మరి అయితే ఇక్కడ ఇది తూర్పు కదండి, స్టాండర్డ్గా కడదాము అంటే మనం ఇక్కడ కట్టొచ్చో లేదో తెలియదు కదండి. ఇదైతే తాత్కాలికం కాబట్టి మనం పర్వాలేదు. అదే మనం స్టాండర్డ్గా కట్టాలంటే ఇక్కడ కట్టొచ్చో లేదో ఇన్ని ఆలోచనతోటి నేను ఇలా ఏర్పాటైతే చేసుకున్నానండి. కన్నయ్య పువ్వులు పూస్తుంటే మంచి వాసన వచ్చే పువ్వులు మనకి ఇక్కడ వస్తే బాగుంటుంది కదండి. చూద్దామండి ఎంత తొందరగా వస్తుందో మరి ఎదురు చూడాలి. అన్నట్లకి కంపోస్టులు ఇచ్చాను, కొంచెం ఎరువులు కూడా ఇచ్చానండి, తొందరగా పాకుతాయి కదండి. నేనైతే ఈ గొడుగుని పూర్తిగా కూడా మనం పువ్వుల తీగలతో నింపేద్దాము. అప్పుడు వేసవి కాలంలో కొంత మొక్కలకే కాసేపైనా నీడైతే వస్తుంది, చూడటానికి అందంగా ఉంటుంది. చూద్దామండి. మరి 4 రకాలు 5 రకాలు వేసాం కదా, ఇందులో మరి ఏ రకం మనకి పువ్వులు పూస్తుందో చూడాలి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ నా చిన్న ఐడియా మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను హ్యాపీ. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. లోకా సమస్త సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. బాయ్ కన్నయ్య, బాయ్ చిన్నారులు.